నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసుల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీడియా ద్వారా తెలియజేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ట్రావెల్ బస్సులో దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి. బూదనం టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆపి తనిఖీ నిర్వహించిన రవాణా శాఖ మరియు చిల్లకూరు పోలీసులు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షదాయకమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షదాయకమని, రక్తదాన శిబిరంలో 500 మంది పైగా రక్తదానం చేశారని వారిని అభినందిస్తున్నట్లు తెలియజేశారు. మనుబోలులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ కమామరేషన్ డే బ్లడ్ డొనేషన్ జరుగుతాం. క్యాడరు మా వాళ్ళందరూ సహకరించారు. సుమారు 250 దాటి 300 మంది వరకు బ్లడ్ డొనేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ప్రజల ప్రాణాల కోసం పోలీసులు ప్రాణాలు అర్పించారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం నేను పోలీసుని అందరినీ అభినందిస్తున్నాను. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు దీన్ని సొంతంగా భావించి పోలీసులకి, అమరవీరులకి స్మరించుకుంటూ ఇంతమంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయటం నిజంగా గుర్తుండిపోయే సంగతి. బ్లడ్ డొనేషన్ ఇచ్చిన అనంతరం డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, మనుబోలు ఎస్ఐ శివరాకేష్, వెంకటాచలం సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఈ రక్తంతో పాటు ప్రాణదానం చేయవచ్చని, ఈ కార్యక్రమానికి విజయవంతంగా కృషి చేసిన టీడీపీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మనుబోలు ఎస్ఐ గారు మంచి ప్రోగ్రామ్ని ఈరోజు ఆర్గనైజ్ చేశాడు. సుమారు ఇప్పటికే 150 మంది రక్తదానంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలేజీ యువత కానీ, మనుబోలు అలాంటి వెంకటాచలం యువత, ఈ మన పోలీస్ సిబ్బంది బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ మధ్య రీసెంట్గా ఒక రోడ్ యాక్సిడెంట్లో కలిగిరికి సంబంధించిన ఒక పాపకి మాకు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాల్సి వచ్చింది. ఈ నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళని విజయ్ కుమార్ గారిని అడగంగానే మనకి 2 యూనిట్స్ బ్లడ్ డొనేషన్ వెంబడే పంపించారు. దాని ద్వారా పాప సర్జరీకి, అలానే పాప లైఫ్ సేవ్ చేయడానికి ఉపయోగపడింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదంలో కానీ, వేరు ఆపరేషన్స్లో కానీ, అలానే తలసేమియా జబ్బుల్లో కానీ వైద్యులు కోరిక మేరకు ఈ బ్లడ్ డొనేషన్ మన నోవా వాళ్ళు కావచ్చు, రెడ్ క్రాస్ వాళ్ళు కావచ్చు, డొనార్స్ ద్వారా వచ్చిన బ్లడ్ని వారికి ఉచితంగా సప్లై చేస్తున్నారు. యువత కోరేది ఏంటంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఎక్కువ జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల. రీసెంట్గా మనకి మనుబోలులో కూడా
ఈ సంవత్సరం ఇప్పటికీ 8 మంది చనిపోవడం జరిగింది రోడ్డు ప్రమాదాల్లో. కేవలం నిర్లక్ష్యమో, అజాగ్రత్త, అతివేగము, హెల్మెట్ ధారణ లేకుండా ఉండటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ప్రమాదాలను బారిన పడకుండా ఉండాలంటే రోడ్డు రూల్స్ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్మెట్ ధరించాలి. దీని ద్వారా ఈ ఫెడరేషన్ ద్వారా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న యువత అందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరఫున, పౌరుల సభ్యుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాంటి పోలీసు అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి, మనుబోలు పోలీసులు, నోవా బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ప్రసాద్, టీడీపీ నాయకులు ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, పద్మనాభరెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, పొండూరు అశోక్, చిట్టిబాబు, జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్, మహేష్, జాకీర్, కాదర్వల్లి, శ్రీ సేవానాథం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08624295854 కి తెలియజేయాలని సూచించారు. చిన్న పిల్లలను కాలువలు, చెరువుల్లో ఈతకు పంపవద్దని, పాత భవనాల్లో ఉండేవారు జాగ్రత్తలు పాటించాలని, పశువుల పెంపకందారులు తమ పశువులను 3 రోజుల పాటు బయటకు వదలవద్దని తెలిపారు. గత 2 రోజులుగా రాబోయేటువంటి మంతా తుఫాన్, మనం రాబోయే తుఫాన్కి మంతా అనే పేరు పెట్టడం జరిగింది. ఈ తుఫాను రాబోయే 3 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. గత 3 రోజులుగా కూడా దీని మీద తీవ్రమైనటువంటి హెచ్చరికలు రాష్ట్రమంతా జారీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న గౌరవ మన పురపాలక శాఖ మంత్రివర్యులు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు కమిషనరేట్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్లో తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తల గురించి చాలా వివరంగా అధికారులందరినీ చెప్తూ వాళ్ళందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అలానే గౌరవ కలెక్టర్ గారు కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అప్రమత్తం చేసి రెవెన్యూ డివిజనల్ అధికారులని, తర్వాత మండల స్థాయి అధికారులని అందరినీ, తర్వాత అన్ని శాఖల నుంచి సంబంధించినటువంటి వారిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందరూ శాఖ అధికారులు కూడా వారి వారి ముందస్తు చర్యలకై ప్రణాళిక రెడీ చేసుకొని సిద్ధంగా ఉండడం జరిగింది. అలానే మన గూడూరు పట్టణంలో కూడా 34 వార్డుల్లో ఎక్కడైనా సరే ఇబ్బంది జరిగిన వెంటనే మాకు తెలియపరచడం కోసం అని చెప్పని ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూము 24 గంటలు పనిచేస్తుంది. ఒక 3 బ్యాచ్లుగా రెడీ చేసి 3 బ్యాచ్లని మనం కంట్రోల్ రూమ్లో ఉంచుతున్నాము. కంట్రోల్ రూమ్ నంబరు 08624295854. ఇది గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్లో కూడా మనం ఉంచడం జరిగింది. అదే పబ్లిక్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబరు 08624295854. ఈ నంబర్కి కానీ ఫోన్ చేసి ఎక్కడ అంటే చెట్లు విరిగి పడిపోవటం కానివ్వండి, కరెంటు స్తంభాలు కానివ్వండి, తర్వాత వాటర్ లాగింగ్ కానివ్వండి, వాటర్ సప్లై ప్రాబ్లం కానివ్వండి, ఏ సమస్య ఉన్నా సరే మీరు వెంటనే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసినట్టయితే మా సిబ్బంది అంతా అప్రమత్తమై వెంటనే తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పశువులు పెంపకందారులు ఎవరైతే ఉన్నారో రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి అంటే 27, 28, 29 ఎక్కువ గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి పశువుల్ని దయచేసి బయటికి పొలాల్లోకి పంపించొద్దని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలా జరిగినట్లయితే ఏమవుతుందంటే అవి చెట్ల కింద, ఈ వర్షానికి చెట్ల కింద ఉంటాయి. దాన్ని మేపడానికి పోయినటువంటి కాపర్లు కూడా చెట్ల కింద ఉండే అవకాశం ఉంది, పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా ప్రాణ నష్టం కానివ్వండి, పశువులు లేదంటే జంతు నష్టం కానీ జరగకూడదు ఉండాలని చెప్పని పై అధికారులు అందరూ చిలకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర రవాణా శాఖ అధికారులు, చిలకూరు పోలీసులు ప్రైవేటు ట్రావెల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలో, ఎమర్జెన్సీ ద్వారాలు ఎలా ఓపెన్ చేసుకోవాలో ప్రయాణికులకు వివరించారు. డ్రైవర్ లైసెన్సు,
బస్సు పర్మిట్లను కూడా తనిఖీ చేసి చిన్న చిన్న లోపాలు ఉన్నందున 4 కేసులు నమోదు చేశారు. అన్ని హ్యామర్ ప్రతి క్లాస్ మొత్తం హ్యామర్ మొత్తం అన్ని ఉంటుంది. బట్ వాళ్ళకి తెలుసా? తెలుసు. ప్యాసింజర్స్ కి తెలుసా? హ్యామర్ ఉంది, ప్యాసింజర్స్ తెలియదు కదా. తెలుసు మేడం, మేము చెప్తాం. ఎప్పుడు చెప్తారు? మీకు తెలుసా హ్యామర్ ఎక్కడ ఉందో? ఎప్పుడు చెప్తారు? మీరు ఎక్కే ముందే చెప్పాలి. మీరు బస్సు ఎక్కేటప్పుడు చెప్పాలి మీకు హ్యామర్స్ ఉన్నాయి, అలారాలు ఉన్నాయి. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ హ్యామర్ బ్రేక్ చేయండి. ఆల్రెడీ సార్ ఉన్నారు. అందరికీ ఊరికి చెప్పాలి. ప్రమాదం వచ్చినప్పుడు ఎవరు చెప్తారు? అవునా కదా? బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. మీకు ఇక్కడ హ్యామర్స్ ఉంటాయి, బ్రేక్ చేసుకోండి. వెనక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది అయితే అలారం కొట్టడం, మేము మాకు ఇన్ని వస్తాము అన్ని వాళ్ళకి ముందు చెప్పి కాషన్స్ అని చెప్పి తర్వాత బండి స్టార్ట్ చేయాలా. వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఇబ్బంది వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి కాదు కదా. అక్కడ పెట్టండి మరి ఉంటే కదా ఎప్పుడు కావాలి. కూడా అవ్వాలి. ఒకసారి ఉందా లేదా ఇస్తే వాళ్ళు కావాలా? అది ఎమర్జెన్సీ వాళ్ళు గూడూరు 2వ పట్టణంలోని టిట్కో గృహాల వద్ద ఆదివారం ఉదయం పోలీసులు సమగ్ర కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో గూడూరు 2 టౌన్, 1 టౌన్ మరియు చిల్లకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు. కార్డన్ అండ్ సెర్చ్ సమయంలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి వివరాలు సేకరించారు. చెప్పండి, బ్లాక్ లో ఎవరైనా రిస్క్ పెడుతున్నారా? ఏమన్నా బాధలు తాగినప్పుడు జనాభా ఎవరైతే నైట్ తాగుతారో అప్పుడే ఫోన్ చేస్తుండ్రు. కానీ ఓకేనా, అప్పుడు మాత్రమే మాకు న్యాయం కావాలి. ఏది అర్ధరాత్రి అప్పుడు, 12 గంటలప్పుడు, 1 గంటప్పుడు అప్పుడు ఫోన్ చేస్తారు. ఉదయాన్నే మళ్ళీ మర్చిపోతారు. అది తప్పది. ఎవరైతే మీరు ఇబ్బందులు పెడుతున్నారో అపార్ట్మెంట్ అంటే పక్క ఫ్యామిలీస్ కానీ, లేదా పక్కకు అంటే రెంట్కి వచ్చిన వాళ్ళు కానీ, లేదా వేరే వాళ్ళు ఇక్కడ ఉండి ఇంకో బ్లాక్లోకి వచ్చి కానీ అక్కడ చేసే ఉంటే ఉదయాన్నే మా వాళ్ళు ఓపీలో ఉంటారు. మా ఏఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు, మా కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ గారు ఉంటారు. సార్ వాళ్ళు ఉన్నప్పుడు ఉదయాన్నే వాళ్ళకి ఇస్తే వాళ్ళ నోటీసులు పెడితే
కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని ఫైల్ చేశారు. ఇందులో A1 గా కావేరీ ట్రావెల్ బస్సు డ్రైవర్, A2 గా కావేరీ ట్రావెల్స్ బస్సు యజమానిని నిందితులుగా పోలీసులు చేర్చారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. డ్రైవర్ తో పాటు యజమానిపై BNS 125A, 106(1) అనే 2 సెక్షన్ల కింద ఫైల్ నమోదు చేశారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో నూతన దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమ పూజా కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి వైభవంగా జరిగింది. అర్చకులు దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ విశిష్టతను తెలియజేశారు. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. నమస్కారం చేసుకోండి. అందరూ నమస్కారం చేసుకొని మాట్లాడుకోండి. యశోదనే సమేతో మేధయా స్ఫుటం మే గోపాయ పావంతి ద్వారా समाभग प्रविशसाय सर्वत स्वाहा प्रतिवेशोऽसि प्रमाभ स्वाहा मृत्युंजयाय आयते नमः स्वाहा अमृतेशाय सर्वाय గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. भवानी शंकर नाम देश ज्योति भाई नाम देश कार्तिक
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసుల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీడియా ద్వారా తెలియజేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు. ట్రావెల్ బస్సులో దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి. బూదనం టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆపి తనిఖీ నిర్వహించిన రవాణా శాఖ మరియు చిల్లకూరు పోలీసులు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.